తిరుమలేసుని తొలి గడపైన కడపలో ఈ తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహానాడు 2025 జరగడం అనేది మన నాయకులు ఇచ్చిన కడప జిల్లా వాసులకు ఇచ్చిన గౌరవంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మన పూజ్యులు గౌరవనీయులు తండ్రి సమానులు అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, మరియు తెలుగు రాష్ట్రాల నలుమూల నుండి వచ్చిన గౌరవ మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, అలాగనే నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మన కార్యకర్తలందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ భారీ జనసందోహాన్ని చూస్తుంటే భారీ అనే పదం కానీ జనసందోహం అనే పదం కానీ వీటికి సరిపోవు. ఆకాశం ఈనిందా, నేల తల్లి కనిందా అనే విధంగా ఇసుక రాలితే రాలలేనంత జనం ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే కడప గడ్డ తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులదని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం, ఈ మహానాడు కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి కారణమైన మన మహానాడు కోఆర్డినేషన్ టీం, ఫుడ్ కమిటీ కానీ, డెకరేషన్ టీం కానీ, అరేంజ్మెంట్స్ టీం కానీ, ప్రతి ఒక్కరికి, అలాగనే అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మంత్రి సవిత గారు కానీ, అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన అబ్జర్వర్స్ కానీ, మా జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతకంటే ముఖ్యంగా మన కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నారని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను, వీఆర్ ఫ్రమ్ కడప, వీఆర్ ప్రౌడ్ టు బి కడప పీపుల్. ఇది కడపలో జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద చారిత్రాత్మకమైన ఘట్టం మన కడపలో మనం ఆహ్వానిస్తున్నాం, మనము అతిథులకు సేవ చేసుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో అరేంజ్మెంట్ చేసి శబాస్ అనిపించుకున్నామంటే అది కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి మహానాడును ఈసారి మన అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే మన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు నారా లోకేష్ గారు వాళ్ళు నిర్ణయించడమే మనకు దక్కిన గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ స్వార్థం కోసమో కాదు, ఎవరి కోసమో కాదు పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువాడి ఆత్మగౌరవ వేడి సెకన్ నుండి నాటి ఢిల్లీ పాలకులకు తెలియజేయడం కోసం పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే బలుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, రాజకీయ ఆర్థిక స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ సమర్థవంతమైన నాయకత్వం మరియు క్రమశిక్షణ కలిగిన, నిబద్ధత కలిగిన కార్యకర్తలే వెన్నెముక. ఏ రంగంలో కానీ తక్కువ కానీ తెలుగువాడి ఆత్మ గౌరవ ప్రతీక మన తెలుగుదేశం పార్టీ. తెల్లవాడి నుంచి మనకు స్వాతంత్రం తేవడానికి గాంధీ మహాత్ముడు పుడితే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కోసం పుట్టిన వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు ఇచ్చిన, వితంతు పెన్షన్లు ఇచ్చిన దీన బాంధవుడు మన అన్న ఎన్టీఆర్ గారు అయితే అదే పింఛన్లు ఈరోజు 4,000 నుంచి 15,000 వరకు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ దేశంలో ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు కల్పిస్తే ఎన్టీఆర్ గారు మహిళా సాధికారత మరియు వారి ఆర్థిక స్వాతంత్రానికై కృషి చేస్తున్నారు.
మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.